పవిత్రత చెంది దేవతా కార్యానికి అర్హత పొందుతారు. దానికోసం పుణ్యాహవాచన ప్రక్రియను ఆచరింపజేశాం. తదుపరి మన పెళ్లిళ్ళు జరిగి మొన్న 10 రోజుల క్రితం మీ పెళ్లి జరిగింది. మీ పెళ్లికి ఏం చేశారంటే అందరినీ పిలిచారు లేదా? బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని, ఇరుగువారిని, పొరుగువారిని అందరినీ పిలుచుకున్నారు. దేనికోసం? వారి యొక్క ఆశీర్వాదం పొందడం కోసం. అలాగే రేపు వీళ్ళ పెళ్లి జరిగిందా అంటే ఆ జరిగిందని సాక్ష్యం కోసం సాక్షిభూతులుగా వాళ్ళంటారు. మరి దేవతల పెళ్లి జరిగిందని సాక్షులు ఎవరండి? విశ్వంభరా సర్వభూతాః సాక్షిణ్య సర్వదేవతాః. విశ్వమే పందిరిగా సకల దేవతల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఆయనకి వివాహం జరుగుతుందట. కాబట్టి ఆయన పరివారగణము సాక్షిభూత కోసం ఆదిత్యాది నవగ్రహాలని అలాగే అష్టదిక్పాలకుల్ని కూడా పూజించింది. అయితే ఆయన పరివారగణమైనప్పటికీ కూడా వారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఎవరి కోసమయ్యా అంటే పూజించిన వారికట. ఎందుకు? లోకయానం మొత్తం దేని మీద నడుస్తుంది అంటే ఆధారపడి గ్రహాల యొక్క సంచారం మీద నడుస్తుందట. కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి, ఎందుకంటే ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, భోగభాగ్యాలు కావాలన్నా, వాహనాలు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, ఇవన్నీ కూడా ఆనుకూలంగా ఇచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే గ్రహాలు. కాబట్టి మీ యొక్క దాంపత్య జీవితం చక్కగా అన్యోన్య దాంపత్యం కలిగి ఉండి దినదిన వృద్ధి చెందుతూ ఉండాలి అని, మీ యొక్క వంశం కూడా వృద్ధి చెందాలని చక్కగా నవగ్రహ పూజను మనం చేసుకున్నాం. తదుపరి అష్టదిక్పాలక పూజ. ఈ అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులు కూడా ఉంటూ ఎప్పుడు రక్షిస్తూ ఉంటారట ఈ విశ్వాన్ని. అయితే అలాగే మీకు కూడా ఎల్లవేళలా రక్షగా ఉంటారట.